సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని టీడీపీ స్పష్టం చేసింది. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనేక మందిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయించింది ప్రభుత్వం. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఏకంగా ఐటీడీపీ కార్యకర్తను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్టు చేయించింది కూటమి ప్రభుత్వం. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై విరుచుకుపడ్డారు. అయితే 2 రోజుల క్రితం పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిపై చేబ్రోలు కిరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ హైకమాండ్ దృష్టికి వచ్చింది. చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఖండించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. వెంటనే పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మాజీ సీఎం సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడడంతో కిరణ్ ను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మొత్తం 4 కేసులు కిరణ్ పై ఉన్నాయని రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. మాజీ మంత్రి రజనీపై అసభ్యకర పోస్టులు కిరణ్ పెట్టడంతో కేసు నమోదు చేశామన్నారు. పాయింట్ బ్లాంక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కి చేబ్రోలు కిరణ్ కుమార్ నాకు వ్యక్తి ఎక్సీఎం సార్ వైఫ్ ని అసంఖ్యంగా మాట్లాడిన మేరకు మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్. సో ఆ వీడియో కూడా చూడడం జరిగింది. చేబ్రోలు కిరణ్ కుమార్ ని మన ఇబ్రాహీంపట్నం అవుట్స్కట్స్ లో మనం ఈరోజు అరెస్ట్ చేశాము. బేస్డ్ ఆన్ లొకేషన్ టెక్నికల్ సపోర్ట్ తో పాటు అరెస్ట్ చేసి 111 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ కింద కూడా మనము రిమాండ్ చేస్తాము రేపు. మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో చుట్టుకుంట సెంటర్ వద్ద పోలీస్ వాహనాన్ని గోరంట్ల మాధవ్ అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని మాధవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో గాడి తప్పిన వ్యక్తులను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం పలువురిని అరెస్ట్ చేసింది. ఎవరైనా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చేబ్రోలు కిరణ్ అరెస్టుతో సంకేతాలు పంపించిన కూటమి నేతలు చెప్తున్నారు.